సాంప్రదాయ ప్రకారం 1967 నుంచి కూడా నేటి వరకు మన రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా దాంతోపాటు కేంద్రంలో ఉన్న పార్లమెంట్లో జరిగిన వివిధ సందర్భాలు వివిధ నేపథ్యాల్లో కూడా ప్రతిపక్షానికి ఈ పదవి ఇవ్వడం అనేది ఏదో పదవి అలంకారప్రాయం కోసం కాదు. ఏదైతే అధికారం ఉన్న ప్రభుత్వాలు ఏవైతే అధికారం ఉంటాయో వారు చేపట్టిన వివిధ కార్యక్రమాలకు ఖర్చు పెడుతున్న ఖర్చులు వాటికి సంబంధించిన లెక్కలకు సంబంధించి అదే ప్రభుత్వం చూస్తే దానివల్ల ఉపయోగం ఉండదు, దాన్ని థర్డ్ పార్టీతో ఉంటే మంచిది, వాళ్ళు వచ్చి చూసి దాంట్లో ఏమైనా తప్పులు ఒప్పులు ఉంటే సర్దిదిద్దుకోమని సూచనలు చేస్తుంటారు తద్వారా అని ఒక మంచి ఉద్దేశం సదుద్దేశంతో దీన్ని ఈ కమిటీని రాజ్యాంగంలో పొందుపరిచారు. దురదృష్టవశాత్తు ఈరోజు ఇందాక మా పెద్దలు గారు చెప్పినట్టు ఎన్నో సందర్భాల్లో ఎన్నో ఉడికించారు. సభ్యులతో సంబంధం లేకుండా నెంబర్ గేమ్తో సంబంధం లేకుండా ప్రతిపక్షానికే ఆ పదవి ఇవ్వడం అనేది జరుగుతూ వస్తున్న నేపథ్యం. కానీ ఈరోజు కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. మేము శాసనసభలో మా తాలూకా మెజారిటీ ఉంది కాబట్టి మేము వచ్చి 160 పైచులకు మేము ఉన్నాం కాబట్టి మీరు 11 మంది సభ్యులే ఉన్నారు కాబట్టి ఒక సభ్యుడు గెలవాలంటే మీకు 18 మంది శాసనసభ్యులు ఉండాలని కొత్త నినాదాన్ని తీసుకొచ్చారు. అయినా సరే చూద్దామని చెప్పి అందుకే నేను నామినేషన్ వేస్తాను. మేము సాంప్రదాయాన్ని మీరు వచ్చి కొనసాగిస్తారా, లేదు సాంప్రదాయానికి వ్యతిరేకంగా వెళ్తారా, ఒంటెద్దు పొగడితే వెళ్తారా? ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం అంతా నేనే అనుకుంటే, అంతా నాదే అనుకుంటే, నాకెవరో తెలియదు అనుకుంటే అది పొరపాటు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజలు తీర్పిస్తుంటారు. అందరూ చూస్తున్నారు ఎవరు ఏం చేస్తున్నారు అని మనకంట ప్రజలు చాలా ఆలోచన చేస్తున్నారు.